సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానంలో ఎన్నో ఘనతలు, సాహస కార్యాలతో కూడుకున్నది. ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి కృష్ణ గారికి ఒక చిరకాల స్వప్నం ఉంది. ఛత్రపతి శివాజీ చిత్రాన్ని తెరకెక్కించడం. సింహాసనం వంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన తర్వాత కృష్ణ గారు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఒక గొప్ప సినిమా తీయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో కొన్ని మతపరమైన వివాదాలు, రాజకీయ కారణాలతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆయన ఆలోచన అమలు కావడానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఆయన శివాజీ గెటప్ లో నెంబర్ 1, సింహాసనం వంటి చిత్రాల్లో కనిపించి తన కోరికను కొంతవరకు తీర్చుకున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ లో బయోపిక్ సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి పెద్ద ఎత్తున హైప్ ఉంది. ఈ మూవీ తర్వాత మహేష్ తన తండ్రి కోరికను నెరవేర్చేలా ఛత్రపతి శివాజీ బయోపిక్ ను తెరకెక్కిస్తే ఎంత గొప్పగా ఉంటుందనే ఆలోచన ఫ్యాన్స్ లో పెరుగుతోంది. ఇటీవలే చావా సినిమా ఘన విజయం సాధించడంతో శివాజీ లాంటి చారిత్రక కథలకు మంచి మార్కెట్ ఉందని మరోసారి నిరూపించబడింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి శివాజీ బయోపిక్ వస్తే అది ఊహించిన రీతిలో బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. రాజమౌళి స్థాయిలో ఈ కథను తెరకెక్కిస్తే అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చరిత్రను తెలియజేసే ఒక అద్భుతమైన సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేష్ బాబు తండ్రి కోరికను నెరవేర్చాలనే భావన ఇప్పటికే అభిమానుల్లో పెరిగిపోతోంది. గౌరవంతో కూడిన కథ, శివాజీ లాంటి మహానుభావుడి పాత్రను సరైన స్థాయిలో తెరకెక్కించగల దర్శకుడు రాజమౌళి. దీంతో మహేష్ శివాజీగా నటిస్తే అది తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ అవుతుందని ప్రేక్షకులు విశ్వసిస్తున్నారు. కృష్ణ గారు కలగన్న ఛత్రపతి శివాజీ సినిమా మహేష్ చేతుల మీదుగా వస్తుందా? ఆ అవకాశం ఉన్నదా? ఇది నిజమైతే తెలుగు సినీ ఇండస్ట్రీలో మరొక అద్భుతమైన చారిత్రక సినిమా రూపుదిద్దుకుంటుంది.